ఫైనల్గా సమ్మర్ అయితే వచ్చేసింది. ఇంకా చల్లగా ఏదైనా తినాలి లేదా తాగాలి అని అనిపిస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, ఈజీ ప్రాసెస్లో అయితే ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని అయితే. ఇంకా ఫ్రూట్ సలాడ్ ఎలా రెడీ చేసుకోవాలనో లేట్ ఎందుకు చూసేద్దామా. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రూట్ సలాడ్ అంటేనే మెయిన్గా ఫ్రూట్స్ కావాలి కదా. ఇంకా నేనైతే యాపిల్స్, ప్రోమోగ్రానేట్, బనానా, గ్రేప్స్ తీసుకున్నాను. ఇంకా మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే పాలు మరగబెట్టుకుంటున్నాను. పాలు మరగబెట్టుకునేటప్పుడే ఇంకా చక్కెర కూడా వేసుకోవాలి. మీ స్వీట్నెస్ తగ్గట్టు చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి. చక్కెర పాలు మరిగేలోపు అయితే మనం తీసి పెట్టుకున్న ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీ పిల్లలకి సమ్మర్లో ఫేవరెట్ అయిపోద్ది ఈ ఫ్రూట్ సలాడ్ అయితే. పాలు మరిగే టైంలోనే ఇంకా మనం కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నచ్చిన ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. నేనైతే రెగ్యులర్గా వెనీలా ఫ్లేవరే తీసుకుంటాను. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అట్లా వెరైటీగా అయితే ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. ఇంకా మాకైతే ఇంకా వెనీలా ఫ్లేవరే చాలా ఇష్టము. వెనీలా పౌడర్ని అయితే పాలతో కానీ లేదంటే వాటర్తో కానీ కలిపేసుకొని ఇంకా పాలల్లో అయితే వేసేసుకోవాలి. మరిగే పాలల్లో డైరెక్ట్గా పౌడరే పాలల్లో వేస్తే మాత్రము మొత్తం ఉండలుగా అయిపోతుంది. కాబట్టి ఇంకా వాటర్లో కానీ లేదంటే పాలలో కానీ కలిపి వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా దాన్ని మొత్తం అయితే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనకు కావాల్సిన ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అయిపోతుంది. చాలా చల్లగా. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. హెల్దీ ఫ్రూట్ సలాడ్ రెడీ. హలో అమ్ము, హాయ్ 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 చింటూ. కన్నమ్మ బాగుందా?